హైదరాబాద్ నుంచి ఎల్ఎన్టీ వెళ్ళిపోయింది అవుట్. తరిమి వేయపడ్డారా, పొమ్మనలేక పొగబెట్టిరా, లేకపోతే సతాయించిరా, ఈ అన్ని మాటలు కూడా మనకి పొమ్మనలేక పొగబెట్టిరా, మాకు లాస్ వస్తుందని చెప్పేసి మేము ఉండలేమని చెప్పేసి సో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు 15,000 కోట్లకి వాళ్ళకి చెల్లించారు. ఇది అంశం చాలా మందికి తెలుస్తున్నది. 15,000 కోట్లు ఇచ్చి ఎల్ఎన్టీని స్వాధీనపరుచుకున్న ప్రభుత్వం అనేది ఈరోజు ఎవరికైనా అర్థమవుతున్న ముచ్చట. కొన్ని బేసిక్ పాయింట్లు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏదైనా సరే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక ఇల్లు కట్టడానికి సపోజ్ ఒక లీజ్కి ఇస్తాం మనం, మీరు ఈ బడ్జెట్లో ఈ ఇయర్స్లోగా మీరు పూర్తి చేయాలి. ఒక బడ్జెట్ ఇస్తాం అంటే మనం గుత్తకి కూడా అంటాం జనరల్గా చెప్పాలంటే. ఓ 10 లక్షలకో 15 లక్షలకో ఎవరి కెపాసిటీ బట్టి కొన్ని కోట్లకో ఇవ్వచ్చు. ఆ టైం పీరియడ్లోగా ఆ బడ్జెట్లో ఆ ఇల్లుని పూర్తి చేయాలి. వాస్తవానికి మ్యాక్సిమం అంటే వాళ్ళకు అది రాసుకుంటారు, ఒక ఎంఓయూ కూడా రాసుకుంటారు, ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, ఏమైనా తేడాలు వస్తే ఏంటి దాంట్లో అవన్నీ ఉంటాయి. ఏదైనా మళ్ళీ మధ్యలో బ్రేక్ అయ్యి లేదంటే ఖర్చులు బాగా పెరిగినప్పుడు వచ్చేసి మళ్ళీ మాట్లాడుకుంటారు. సో నాకు ఈ ఖర్చులు అయినాయి కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవుతుందంటే కొంత వీళ్ళు సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఓకే ఇక్కడ కాస్ట్ పెరిగింది, ఎక్విప్మెంట్ పెరిగింది, సిమెంట్కి పెరిగింది, లేకపోతే స్టీల్కి పెరిగింది, ఇట్లాంటి కొన్ని మాట్లాడుకుంటుంటారు జనరల్గా. కానీ ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళే పూర్తి చేయాలి. ఏదైనా పరిస్థితిలో వారు పూర్తి చేయలేని పరిస్థితిలో దాంట్లో రాసుకుంటారు, తిరిగి వాళ్ళేం చెల్లించాలి వీళ్ళేం చెల్లించాలి అనేది అగ్రిమెంట్లో ఉంటుంది జనరల్గా. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఎల్ఎన్టీ అనేది కూడా ఏదో చిన్న చితక కంపెనీ అయితే కాదు కదా. సో అందరికీ తెలుసు ఎల్ఎన్టీ గురించి ఎంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ అనే విషయం. ఇక్కడ వాళ్ళకి అగ్రిమెంట్ ఎప్పటి వరకు ఉంది, దాన్ని నడపాల్సిన బాధ్యత 2000 అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మొదలైంది. ఆల్మోస్ట్ 12-13 ఏళ్ల నుంచి జరిగిన దాంట్లో ఫస్ట్ ఫేజ్ మొదలైంది. సెకండ్ ఫేజ్ ఇంకా మెయిన్ ఒకటి మెట్రో వరకు కూడా ఉండే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే చలో అసలు ఎయిర్పోర్ట్కి మెట్రో వద్దనేసి స్టాప్ చేసిరు. ఇక్కడ 2070 వరకు అంటే ఇంచుమించు ఇంకా 45 సంవత్సరాలు మెట్రోని నడపాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎల్ఎన్టీకే ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. నష్టం వస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ నష్టానికి సంబంధించి ఏ రకంగా పూరించగలరు, లేకపోతే వాళ్ళకు లో ఇంట్రెస్ట్కి ఏమన్నా ఇవ్వాలా, ఎట్లా అనేది ప్రభుత్వం గురించి కూర్చొని వాళ్ళు వీళ్ళు కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని రన్ చేయాలి వాస్తవానికైతే. కానీ ఈరోజు అసలు ఇక్కడ ఎల్ఎన్టీ వాడే ఉండొద్దనే నేపథ్యంలో ఈరోజు వాళ్ళని ఎలగొట్టేసి 15,000 కోట్లకు వీళ్ళు తీసుకురా అనేది. పోనీ ప్రభుత్వం దగ్గర ఇబ్బడి ముబ్బడిగా పైసలు ఉన్నాయంటే ఆ పరిస్థితి ఉందా? ఈరోజు ఈ 15,000 కోట్లు ఎవరి నెత్తిన పడతాయి? ఏం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల నెత్తుల్లో, లేకపోతే రేవంత్ రెడ్డి నెత్తి మీద వాళ్ళ తమ్ముళ్ళ అన్నల నెత్తిలో పడవు కదా. ఇవాళ తెలంగాణ ప్రజానికం మీదనే కదా. నన్ను కోస్తే రూపాయి లేదన్న మనిషి నిన్న చూసినాం సెక్రటరియట్ దగ్గర అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సమస్యలు తీర్చామని వచ్చి నిన్న నిరసనగా దిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకొని లాక్కొని పోయారు బర్ర ఈడ్చుకుంటూ. ఎవ్వరికి కూడా కనీసం పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఉండదు, మహిళలకు ఇవ్వడానికి 2,500 ఇవ్వడం, తులం బంగారం ఉండదు, టీఏలు ఉండవు, డిఏలు ఉండవు ప్రభుత్వ ఉద్యోగులకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. నన్ను కోసిన పైసలు లేవు, నేనేం చేయలేనని చెప్పిండు. మరి ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఎందుకు అసలు రేవంత్ రెడ్డి దీని తల మీద పెట్టుకున్నాడు? దీన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద ఎందుకు వేసిండు? ఎందుకు ఆయనకి ఎల్ఎన్టీ మీద కోపం ఉంది? ఎల్ఎన్టీ ఇక్కడ ఉండవు ఆయనకు మొదటి నుంచి కూడా. మనం గమనిస్తే కనుక ఇక్కడ ఎల్ఎన్టీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ బ్లాక్స్ కట్టిరు కదా పిల్లర్స్, అవి ఎల్ఎన్టీనే కట్టింది. సో అవి కుంగినాయి మొత్తం, అసలు మేడిగడ్డే కుంగిపోయింది, ఇరిగిపోయింది, పలిగిపోయింది. అంటే వాళ్ళు ఎన్డీఎస్ఏ లేఖ కూడా స్పందించి వాళ్ళు ఇదంతా రాంగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక లేఖ రాసిరు ఎల్ఎన్టీ. మేము దాన్ని ఎప్పటి వరకు ఉంది వాళ్ళ టైం? 2025 వరకు ఉంది. వాళ్ళు బాజాబ్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా చెప్పింది, మేము ప్రజల నెత్తిన మీద ఒక్క రూపాయి పడకుండా మేము దాన్ని పూర్తి చేస్తాము, పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. అబ్బే మనం ఎందుకు వింటాము? ఎందుకంటే మొన్నటిదాకా మరి చిల్లర మల్లర మాటలన్నీ మాట్లాడారు కదా. ఇది ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చేసి ఇది పూర్తి చేస్తే ఏమవుతుంది?
రేపు జనాలందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ కూడా చిల్లర మల్లర మాట్లాడాలనేవి బయటపడతాయనేసి దాన్ని రిపేర్ చేయడానికి ఆయన సస్యమీర ఒప్పుకోవాలి. ఎంత అవుతుంది? 250 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి వాళ్ళు సిద్ధంగా ఉందని మేమే మెయింటెనెన్స్ చేసి ఇవ్వాలి, మేమే తిరిగి ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ రూపాయి భారం పడకుండా మేము దాన్ని రిపేర్ చేసి ఇస్తామని చెప్పారు. దానికి సస్యమీర ఒప్పుకోలేదు. దాని తర్వాత ఆల్రెడీ మొత్తం లైనప్ అయిన ఏదైతే ఎయిర్పోర్ట్ మెట్రో ఉందో దానికి సస్యమీర ఒప్పుకోలేదు. దాని తర్వాత ఏమైంది? వీళ్ళు ఫ్రీ బస్సు పెడతప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని తెచ్చారు. మీరు ఫ్రీ బస్సు పెడుతున్నారు కరెక్టే, మరి ఫ్రీ బస్సు పెడితే ఎల్ఎన్టీకి సంబంధించిన మెట్రో కాబట్టి రైడర్స్ తగ్గితే నష్టపోతాం కదని మాట్లాడినందుకు నేను పెట్టిన పథకాన్నే మీరు ఇచ్చేస్తారా, అవసరమైతే జైల్లో పెడతామన్నట్టుగా మాట్లాడారు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుంది. ఎల్ఎన్టీ అనేది ఆయన చెప్తే వినలేదు, ఆయన దారిలో లేదు. కాబట్టి ఏం చేయాలి? ఎల్ఎన్టీని అక్కస్తోటి ఎల్లడొక్కలేదు. ఇది ఒక అహంకార పూరిత చర్య అనే చెప్పాలి. ఈరోజు ఎల్ఎన్టీని నిజంగా చెప్పాలంటే ఒక పరువు పోయిన పని అనుకోవాలి. ఇక్కడి నుంచి ఎల్ఎన్టీని పంపించడం అనేది అంటే చేతగాని ప్రభుత్వం వల్లనే ఇది జరిగింది. వాస్తవానికి మీ బాధ్యత ఉంది. 2070 వరకంటే ఇంకా 45 సంవత్సరాలు మీరే దాన్ని నడిపించాలి. నష్టమైన కష్టమైన ఎందుకు? వాళ్ళకి 200 మొత్తం మాల్స్ కావచ్చు, అవి కావచ్చు, వాళ్ళకి టోటల్గా లీజ్కి ఇచ్చిన భూమి వచ్చేసి 280 ఎకరాల భూమి ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి కన్ను ఈ 280 ఎకరాల భూమి మీద పడిందా? ఈ 280 ఎకరాల భూమి తన అనుయాయులకు అంటే తెలుసు కదా, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈరోజు ఎల్ఎన్టీని కాస్త ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఇదంతా 280 ఎకరాల భూమిని కాచేయడానికి అనుకోవచ్చా? మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు. లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అంతేకాదు ఎలాంటి ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ కేవలం టికెట్స్ ఒకటే కాదు, మాల్స్ పెట్టి ఆ మాల్స్కి వచ్చే రెంటర్స్ కావచ్చు, లేకపోతే యాడ్స్ మీద వచ్చే డబ్బులు కావచ్చు, వీటన్నిటి మీద ఎలాంటి సర్వైవల్ కావాలి. ఒకవేళ ఏదైనా కాని పక్షంలో నష్టాలు వచ్చిన నేపథ్యంలో భరించాల్సింది ప్రభుత్వం. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది సంయుక్తంగా. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఈరోజు ఓవరాల్గా కనపడుతుంది ఏంటంటే ఎల్ఎన్టీ వాడు నేను చెప్పింది వినలేదు, సో ఎల్ఎన్టీ వాడిని ఇక్కడికి పంపించాలి. అంతేకాకుండా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఈరోజు ఏమవుతుంది అనంటే ఎల్ఎన్టీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు మాల్స్ కట్టుకున్నారు కదా, ఈరోజు ఎల్ఎన్టీ మాల్స్ ఉన్నాయి కదా, ఎల్ఎన్టీ మాల్స్ అన్ని వీళ్ళ చేతిలోకి వస్తాయి. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటారా, లీజుకి ఇస్తారా, ఇంకా అవి మొత్తం కూడా వాళ్ళ గ్రిప్లోనే ఉంటాయి. ఇప్పుడు 280 ఎకరాల భూమి. ఇంకొక మెయిన్ విషయం ఏందనంటే అసలు కాళేశ్వరం అనేది రిపేర్ చేసి ఇస్తారంటాడా? మెయిన్ అక్కసంతా ఇక్కడే వచ్చింది. కానీ ఇవాళ బర్డెన్ అంతా కూడా ఎవరి మీద? పెద్ద పెద్ద టెక్నికల్ విషయాలు పక్కన పెడదాం. ఇవాళ 15,000 కోట్ల, ఈ పాటికి ఆల్రెడీ 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చినారు. ఈ 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎక్కడైనా తట్టెడు మట్టి తీసిరంటే ఇంతవరకు లేదు. లేదు ఏమైనా గుడి కట్టిరా, బడి కట్టిరా అంటే లేదు, అన్నీ కూడా కాగితాలలోనే ఉన్నాయి. ఈరోజు పెట్టిన ఉచిత బస్సులోనే మహిళలు వచ్చేసి ఈరోజు వాళ్ళ సమస్యల గురించి సాక్షాత్ సెక్రటేరియట్ ముందే నిరసన తెలుపుతున్న వైనం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో డబ్బులు లేవని చెప్పేసి తెచ్చిన డబ్బులు ఏం చేశారో తెలియని దాంట్లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ 15,000 కోట్ల అప్పును తెచ్చి అలా ప్రజల మీద, తెలంగాణ తలల మీద పెట్టాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే అంటే ఒక ఈగో. అసలు వీళ్ళేంది అంటే వాళ్ళు ఏందంటే ఇక తట్టుకోలేకపోయారు, ఒక విధంగా టార్చర్ అన్నట్టు. పొమ్మనలేకపోయి ఇష్టం లేనప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళని ఏ రకంగానైనా పంపించాలనుకున్నప్పుడు సామదామ దండోపాయాలు ఏదో వేస్తారు కదా, ఆ రకంగా ఈరోజు ఇక్కడి నుంచి మొత్తానికి ఎల్లంటేనే తరిమేశారని చెప్పాలి. ఒకటి ఈగో, రెండోది ఇక్కడ ఉన్న 280 ఎకరాల మీద కన్నుబడింది కాబట్టే ఇక్కడి నుంచి ఎల్లంటిని తరిమేశారని మాత్రం పక్కా చెప్పొచ్చు.